హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ ప్రసాద్. నేను నెల్లూరులో మామూలుగా ప్లాట్స్ అనేవి సేల్ చేస్తుంటాను. అంటే ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, ఇండివిజువల్ హౌస్ కావచ్చు, నెక్స్ట్ అపార్ట్మెంట్లు కావచ్చు, సేల్ చేస్తుంటాను. సో వీటిలో మీకు ఏ సర్వీస్ కావాలన్నా సరే నన్ను సంపాదించవచ్చు. నెక్స్ట్ నేను ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్నానండి. ఇన్సూరెన్స్లో నేను లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ వెహికల్ ఇన్సూరెన్స్, అంటే జనరల్ ఇన్సూరెన్స్, ఈ మూడు చేస్తాను. మీకు ఎవరికైనా ఈ సర్వీసులు కావాలన్నా కానీ నాకు కాల్ చేయొచ్చు. మెయిన్గా ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను మామూలుగా ఇవి పోస్టులు పెడుతూ ఉంటాను, నెక్స్ట్ స్టేటస్లు పెడుతూ ఉంటాను. వీటిని చూసి మంచిగా అర్థం చేసుకొని చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తీసుకున్నారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అయితే అసలు ఎందుకు చాలామందికి ఇంకా చాలా తెలియని విషయం ఏంటంటే అసలు ఎందుకు తీసుకోవాలి, హాస్పిటల్ పడినప్పుడే కదా మనం తీసుకోవాలి అనే చాలామందికి ఆ టైంలో వెతుక్కుంటారు. సో ఆ టైంలో మనం ఆలోచించిన ఉపయోగం లేదండి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఎందుకు తీసుకోవాలని. మనం ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలలో పనిచేసి కష్టపడి ఒక చిన్న ప్రాపర్టీ కొను, లేదంటే ఒక వెహికల్ కొను, లేదా కొంత బంగారు కొను, కొంత సేవింగ్ బ్యాంకులో పెట్టుకుని చేస్తూ ఉంటాము. ఇదంతా మనం చేసేది ఏంటంటే ఫ్యూచర్ మన పిల్లల కోసం, మన కోసం ఉపయోగపడుతుందని. సో అది ఏ విధంగా మనము దాన్ని రక్షించుకోవాలనే దాని గురించి నేను చెప్తాను. సో ఇవన్నీ మనం సంపాదించి పెట్టుకున్నాము సరే. నెక్స్ట్ ఇప్పుడు మనకు సడన్గా ఏదన్నా స్ట్రోక్ కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, ఏదన్నా బాడీలో పార్ట్ డ్యామేజ్ అవ్వడం కావచ్చు జరుగుతుంది. మనకు తెలియకుండా జరుగుతాయి ఇవన్నీ యాక్సిడెంట్లుగా. అయితే ఈ టైంలో మనం హాస్పిటల్కి వెళ్తే కొన్ని లక్షల రూపాయలు మనకు బిల్ వేయడం జరుగుతుంది. ఆ బిల్ వేసే హాస్పిటల్ మనం ఏం అడగలేం, ఎంత బిల్ వేస్తే అంత కట్టాల్సిందే మనకు. సో ఆ టైంలో మనకు సడన్గా రావడం వల్ల మనం సేవింగ్స్ అన్నీ, అంటే ఒక వెహికల్ అమ్మేయడం కావచ్చు, లేదా కుదవబెట్టడం కావచ్చు, ప్రాపర్టీ అమ్మడం కుదవబెట్టడం కావచ్చు, బంగారు కుదువ పెట్టడం కావచ్చు, బ్యాంకులో ఏదో కొంత దాచుకున్న డబ్బుని మళ్ళీ తీసి దాన్ని ఖర్చు చేయడం కావచ్చు, ఇట్లా జరుగుతుంది. సో ఎన్ని రోజుల కష్టం మనకు జస్ట్ 1-2 రోజుల్లో కొలాప్స్ అయిపోతుంది. సో దీన్ని రక్షించుకోవాలంటే మనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గం. కారణం ఏంటంటే మీకు ఎన్ని ప్రాపర్టీస్ అని కొనిపెట్టుకున్నారు, జస్ట్ ఒక 30,000 20,000 పెట్టి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు కార్డు, హాస్పిటల్కి వెళ్ళారు, ఆ కార్డు చూపిస్తారు, నెక్స్ట్ మీరు ₹1 కట్టుకోకుండా మీరు ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి వచ్చేస్తారు. సో ఒక 30,000 అనేది మీకు కొన్ని లక్షల రూపాయల ఆస్తిని కాపాడింది అనమాట. అదే మీరు తీసుకోలేదు, ఈ 30,000 కట్టుకోకపోవడం వల్ల, 20,000 10,000 కట్టుకోకపోవడం వల్ల మీకు సంపాదించిన కష్టం అంతా వృధా అయిపోతుంది. సో అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఇమ్మీడియట్గా తీసుకోవాలని నేను చెప్తున్నాను. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇప్పుడు నేను గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి వర్క్ చేస్తున్నాను. ఇది చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. స్టాండర్డ్స్ అనేటివి చాలా ఎక్సలెంట్గా స్టాండర్డ్స్ ఉంటాయి. మిగతా కంపెనీలతో పోలిసినా కూడా దీనికి ఒక 30% ఎక్స్ట్రానే ఉంటుంది బెనిఫిట్, కానీ మొత్తం ఒక స్టాండర్డ్స్ అనేటివి. కారణం ఏంటంటే కొన్ని నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కంపెనీ ఫౌండర్ ఎవరంటే జగన్నాథం గారు. ఈయన ఫస్ట్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని దేశంలో మొట్టమొదటిసారిగా స్థాపించడం జరిగింది. సో దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేశారు. సో దాన్ని వేరే వాళ్ళకి ఒప్పజెప్పేసి ఇప్పుడు అంటే అమ్మేయడం కావచ్చు చేసిన తర్వాత టీవీఎస్ కంపెనీతో టైఅప్ అయ్యి సో మనకు గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీకి ఏంటంటే స్టాండర్డ్స్ బాగుండడం వల్ల నెక్స్ట్ కస్టమర్లు కానీ మన అందరు మంచి సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఏరే కంపెనీలు ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ అంటారు, కానీ 100% అంటే 100% ఉండదండి. దానికి కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. మా కంపెనీకి ఏంటంటే 100% సెటిల్మెంట్ ఇస్తాం మనం. వాళ్ళు ఎంత 10 లక్షలు తీసుకున్నారా, 20 లక్షలు తీసుకున్నారా ఇన్సూరెన్స్, సో దాన్ని బట్టి మొత్తం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వేరే కంపెనీ విషయానికి వస్తే ఏంటంటే మనకు కొంత పేమెంట్ హాస్పిటల్ చేరిన వెంటనే కొంత పేమెంట్ కట్టించుకుంటారు, నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి కట్టించుకుంటారు. సో నెక్స్ట్ కార్డు పనిచేస్తుందా లేదా తెలియదు అనే ఉద్దేశంలో కూడా కట్టించుకోవచ్చు. మన కంపెనీకి ఆ పరిస్థితి లేదండి. మీకు చేరిన వెంటనే హాస్పిటల్కి పోయిన వెంటనే మాకు సంప్రదిస్తే మీకు 100% ₹1 కట్టుకోకుండా హాస్పిటల్ చూపించుకోవచ్చు. నెక్స్ట్ మరొకటి ఏంటంటే మీకు రూమ్ రెంట్ కూడా హాస్పిటల్లో మంచి రూమ్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మీకు సర్వీస్ అనేది బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్. ఇంతకుముందు ఏరే కంపెనీ విషయానికి వస్తే ఓన్లీ నెట్వర్క్ హాస్పిటల్స్, అంటే ఆ కార్డు ఏదైతే ఎక్కడైతే పనిచేస్తుందో ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. లేదంటే మనం ముందుగా డబ్బులు కట్టుకొని చూపించుకొని ఆ పే స్లిప్లు ఏంటంటే మనం ఆ కంపెనీకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు నెల లోపల మనకు అమౌంట్ వేస్తారు. సో ఆ పరిస్థితి లేదని మనకు నెట్వర్క్ హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు. గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే మీకు 100%
సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. ఒక్క రూపాయి మీరు కట్టవలేదు. సో ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు అప్పు చేసైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచిదండి. ఇది మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంచుతుంది. ఫస్ట్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు హెల్త్ కార్డు తీసుకుంటారు, గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్. మీరు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉంటారు. అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, జస్ట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు ఆ నెంబర్ చెప్పారంటే మీకు ట్రీట్మెంట్ అనేది 100% అయిపోతుంది. ఒకరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ మీరు ఏరియా దగ్గర ఉన్నారు, మీ ఫ్యామిలీకి ఏదో ఇబ్బంది వచ్చింది ఇక్కడ, సో మీకు ఆ కార్డ్ నెంబరు హాస్పిటల్లో చెప్పారంటే మీ ఫ్యామిలీ మీరు లేకుండా మీ ఫ్యామిలీని మీకంటే జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట. సో ట్రీట్మెంట్ కూడా మీరు అవసరం లేకుండా కార్డ్ నెంబర్తోనే జరిగిపోతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం నన్ను సంప్రదించండి. మీకు నేను పూర్తి సర్వీస్ ఇస్తాను, ఎప్పుడు అందుబాటులో ఉంటాను. సో థ్యాంక్ యూ అండి.